స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన మా ప్రభువా, అద్భుతాలు ఆశ్చర్య కార్యములు జరిగించు గొప్పనైనా ఈ రాత్రి కాలమందు ఈ కూడిక ఏర్పాటు చేయబడ్డానికి మీరు కృప చేసిన గొప్ప దేవుడు అయినందుకు మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీ కార్యముని బిడ్డల జీవితాలలో మీరు చేసినందుకై మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం. ఇదిగో రమేష్ను, గీతాను మీరు ప్రేమించి ఇచ్చిన నిమాని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. ప్రార్థించి వారు ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నప్పుడు నాయన నీ యొక్క కృప ద్వారా నీ యొక్క అద్భుతము నీ బిడ్డల జీవితంలో మీరు చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఆశకు నేను ప్రాణాన్ని తృప్తిపరుస్తానని నీ లేఖనము సెలవిచ్చినట్లుగా మీ బిడ్డలను మీ తృప్తిని మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు దేవా. ఆ బిడ్డని ఇంతవరకు కూడా అయ్యా నాయన పిండముగా తల్లి గర్భములో ఏర్పాటు చేయబడినప్పటి నుండి అదేవిధంగా 5వ సంవత్సర కాలమంతా కూడా అయ్యా నీ దయా కిరీటము మీరు ధరింపచేసినందుకు నీకు స్తోత్రాలు. నూతన సంవత్సరములు ఈ దినమందు ఆ బిడ్డ అడుగు పెట్టి ఉండగా ప్రభా, ఆ బిడ్డ బ్రతుకు దినములన్నిట నీ కృప, నీ క్షేమము, నీ భద్రత, ఆరోగ్యము కలుగును గాకని ప్రకటిస్తున్నా. నీ సన్నిధి బిడ్డ మీద ఉండును గాక. ఆ బిడ్డ ఎదిగి ఫలించి నీ కొరకు ఒక మంచి ప్రవక్తల, నీ కొరకు ఒక మంచి ప్రార్థనా పర్రాలాగా, నీ కోసం ప్రవచించే బిడ్డగా, నీ కోసం నీ రాజ్య వ్యాప్తి కొరకు, విస్తరణ కొరకు నైనా బిడ్డ నైనా తండ్రి నీ సాధనముగా వాడబడుటకు నీ కృప దయచేయండి. ఆ బిడ్డ తినే ఆహారం, త్రాగే పానీయం ప్రతిదీ కూడా మీరు దీవించండి. మంచి ఆరోగ్యములు కలుగునుగాక. మనుషుల దయలో, మీ దయలో అయా, పెద్దల దయలో అయా, ఇదిగో మీరు సామ్యల్ ఎదుగునట్లుగా ఆ బిడ్డ ఎదుగుటకు నీ కృప దయచేయండి. నీ దయను, కృపను ఆ బిడ్డని ఎన్నడూ విడిచిపోనీక నీ భద్రతలో బిడ్డను బలపరచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామమున ప్రార్థించి అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. నన్ను రక్షించే నీ కృపా ఎరుగని రీతిగా నన్ను రక్షించే నీ కృపా ఇంతవరకు కాచనే ఎంత నుండి నీ కృపా ఇంతవరకు కాచనే ఎంత నుండి నీ కృపా అంతము వరకు నడిపించును అంతేలేని నీ కృపా అంతము వరకు నడిపించును అంతేలేని నీ కృపా 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 యేసుని కృపా ఎరుగని రీతిగా నన్ను రక్షించే నీ కృపా గలగల పారే గలయేరులా నాలో ప్రవహించే నీ కృపా గలగల పారే గలయేరులా నాలో ప్రవహించే నీ కృపా విలువైన నారుని కరిగించనే విలువైన నారుని కరిగించనే వెలయేలేని నీ కృపా వెలయేలేని నీ కృపా 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 కృపా
ఇంతవరకు రాజనే ఎంత నుండి నీ కృప అంతము వరకు నడిపించును అంతేలేని నీ కృప అంతము వరకు నడిపించును అంతేలేని నీ కృప 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 యేసుని కృప పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృప పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృప జనమైన నన్ను జనభాయగా జనమైన నన్ను జడభాయగా గమ్యము చేర్చే నీ కృప గమ్యము చేర్చే నీ కృప 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 యేసుని కృప ఎరువని ప్రీతిగా నన్ను రక్షించే నీ కృప ఇంతవరకు కాశనే ఎంత నుండి నీ కృప ఇంతవరకు కాశనే ఎంత నుండి నీ కృప అంతము వరకు నడిపించును అంతేలేని నీ కృప అంతము వరకు నడిపించును అంతేలేని నీ కృప 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 యేసుని కృప ఎరుగని రీతిగా నన్ను రక్షించే నీ కృప చెల్లిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన ఆత్మీయ తండ్రి గారికి వందనాలు చెల్లిస్తున్నాను. నా జీవితంలో మొదటి పెళ్ళైన దగ్గర నుంచి దేవుడు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. అయితే మా గుంటూరులో ఉన్న చర్చికి మేమిద్దరం వెళ్తూ ఉండేవాళ్ళము. దేవుడు మమ్మల్ని ఇద్దరిని అలాగా నడిపిస్తూ ఆయనే నిలబెడుతూ ఉన్నారు. అయితే మాకు ఆర్థిక స్థితిలో కానీ ఉన్న ముందు జీవితంలో కానీ కష్టాల్లో బాధల్లో దేవుడు ప్రతి ఒక్క విషయంలో కూడా మమ్మల్ని ఎంతవరకు నడిపించి మాకు కావాల్సిన సమస్తము ఏ సమయానికి ఏది కావాలో అదంతను ప్రభువు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగే మాకు పిల్లలు లేదు, ఎన్ని సంవత్సరాల నుంచి పిల్లలు లేదు, బాధపడుతూ ఉన్నాను. అయితే ఈ లోకంలో సొంత వారి బంధువులు ఎన్నో మాటలు అన్నారు, మేము ఎన్నో మాటలు పడున్నాము. దేవుడు అయితే ఈ లోకంలో వారు మాకు నా జీవితంలో ఒక పేరు పెట్టున్నారు. కానీ దేవుడు ఆయన కల్వరి సిలువలో నాకున్న లోపాన్ని ఆయన రక్తంలో కడిగి నాకు ఒక బిడ్డను అనుగ్రహించారు. ఇప్పుడు పాపకి 1 year అవుతుంది. ఆ బిడ్డని పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా సంరక్షించి సహాయం చేసి, నాకైతే ఏ విషయంలో ఏం తెలియదు, ఎలా పెంచాలి ఏంటి అని చెప్పి ఎవరు నాకు చెప్పలేదు. పెద్దవాళ్ళు ఉన్నా కానీ ఎవరు నా దగ్గరికి లేదు. 2nd month ఎండింగ్లో నేను ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్క విషయంలో, స్నానం చేసే విషయంలో పిల్లకి ఎవరు లేరు, ఆపరేషన్ చేయించుకొని ఉన్నాను. అయితే ఎవరు రాకపోయినప్పటికీ దేవుడు నాకు బలముని శక్తిని అనుగ్రహించారు.
మా షీబక్కుంట చర్చిలో పాశ్రమ గారు షీబక్క అయితే ఆమె ఎన్నో సంవత్సరాల నుంచి నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. మేము ఉద్యోగం నిమిత్తం వేరే వేరే ఊర్లు తిరిగినప్పటికీ నా కోసం కన్నీరు గార్చి బాధపడిన వాళ్ళు ఉన్నారు అని అంటే, అక్క నా సంఘస్థులు నాకెంతో సహాయంగా నా బాధలో నా కష్టములో పాలు పంచుకున్న వారిలో నా అక్కొక్కర్లు అలాగే నా సంఘస్థులు కూడా నా కోసం ప్రార్థన చేశారు. దేవుడు వాళ్ళ ద్వారా వాళ్ళ ప్రార్థన ఆలకించారు. అలాగే మమ్మల్ని చూసి దేవుడు మాకు ఒక బిడ్డను అనుగ్రహించున్నారు. అయితే పిల్ల ఎదుగుదలలో ప్రతి ఒక్క విషయంలో నాకు ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి కొన్ని ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉన్నాము. అయితే వాటన్నిటిలో కూడా దేవుడు కాపాడి ఒక ఏ ఇబ్బంది లేకుండా తను మంచిగా యాక్టివ్గా ఉండడానికి బాగుండటానికి దేవుడు ఇప్పటివరకు సహాయం అనుగ్రహించారు, నడిపించారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగే తనకు ముందున్న జీవితంలో ఒక తండ్రిగా తల్లిగా మేమిద్దరము ఎలాగా దేవుళ్ళో పెంచాలో అలాగే ముందున్న జీవితంలో మేము ఇద్దరము దేవుళ్ళో ఎలాగా సాగాలో దేవుడు మాకు నేర్పించినట్లు జ్ఞానం ఇచ్చినట్లు మీ అందరూ మా కొరకు ప్రార్థన చేయండి. అలాగే పాపని కూడా పెంచే విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో మీరు మాకు ప్రార్థన విషయంలో సహాయం దేవుడు అనుగ్రహించాలని ఈ చిన్న సాక్ష్యం దేవునికి నమ్మంలో వేడుకుంటున్నాను. చిన్న సహోదరులందరికీ అలాగే మా ఆత్మీయ తండ్రి గారికి నా ఆహ్వానం మన్నించి గుంటూరు నుంచి వచ్చున్నారు. మొదటి నుంచి కూడా అదే సంఘంలో రక్షణ పొంది ఉన్నాము. అక్కడ మెలుగుతూనే ఉన్నాం మేము. అలాగే మాకు మ్యారేజ్ అయిన 10 years తర్వాత మాకు పాప పుట్టింది. ఎన్నో పోరాటాలు వచ్చినాయి. అందులో అన్నిట్లోనూ మాకు తోడై ఉంది మా సంఘం. ఎందుకంటే దగ్గర వాళ్ళు అలాగే చుట్టాలు రక్త సంబంధికులు ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో ఏదో ఒక విధంగా మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. బట్ అన్నిట్లోనూ మా సంఘం మా ఆత్మీయ తల్లిదండ్రులు ప్రతి విషయంలోనూ వాళ్ళు మాకు తోడై ఉండే వాళ్ళ గైడ్లైన్స్ వాళ్ళు చేసిన ప్రార్థనల ద్వారా దేవుడు అన్ని విషయాల్లో అన్ని దోషాలను అన్ని పాపాలను అన్నిటినీ తొలగించి మాకు మా బిడ్డను దయచేశారు. పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇద్దరమే ఉంటున్నాం. దేవుడు గీతాకి కొంచెం జ్ఞానం ఇచ్చున్నారు. ఆ జ్ఞానం చొప్పున ఈ 1 year పాపని జాగ్రత్త చూసుకుంటూ అలాగే దేవుడు కూడా మంచి ఆరోగ్యాన్ని మంచి శక్తిని ఇచ్చున్నారు. అందుని బట్టి కూడా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. కోసం అనుదినము కూడా ప్రార్థన చేస్తున్న వారిలో మేము కూడా ఉంటూ ఉన్నాం. వారి యొక్క ఇబ్బందులు బాధల్లో తోడుగా ఉండడానికి దేవుడు మాకు కూడా కృప అనుగ్రహించి ఉన్నాడు. అనేక సంవత్సరాల తర్వాత వారు ఈ విధంగా సంతోషంతో ఉండడం మాకు కూడా. అలాగే చేరినట్టు మీ అందరికీ దైవజనులకి ప్రియ గ్రామ నివాసులకి పెద్దలకు అందరికీ యేసుప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఒక పెద్ద ప్రసంగం చేయాల్సిన అవసరతే లేదు. ఎందుకంటే ప్రసంగాలన్నీ కొదువుగా ఉన్నటువంటి కాలములో కాము మనము. కానీ చాలా కొద్దుగా ఉన్న విషయం ఏంటంటే లైఫ్, ద లైఫ్ అని చెప్పొచ్చు, బ్రతుకు. కాబట్టి ఇదొక కుటుంబ సంబంధమైనటువంటి కార్యము. ఇక్కడ కొన్ని మాటలతో సాగేది కాదు, కానీ మనం వీ హ్యావ్ టు కంప్లీట్ అవర్ లైఫ్. మన జీవితాన్ని మనం ముగించాలి, దాన్ని కొనసాగించాలి. అక్కడన్నమాట జీవితంలో నిజంగా మనకి సవాలు ఉన్నది. నాకు కొద్దిసేపు సహకరిస్తారా మీరు ప్లీజ్? కీర్తనలు 113 వినపడుతుందా? 113 కీర్తన 9వ వచనం. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను
ఆయన సంతు లేని దానిని ఆ, ఇల్లాలుగాను ఉమ్, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. దేవునికి స్తోత్రం. యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. దేవుడు వారికి అనుగ్రహించిన బిడ్డ అని చెప్పటములో నేను సంతోషిస్తూ ఉన్నాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఎవరు ప్రార్థన చేశారని కాదు, నిజమే మేము చేశాము, అనేక మంది చేశాం. కానీ మన ప్రార్థనలన్నిటికంటే, మనం చేసినటువంటి కార్యములన్నిటికంటే నిజంగా దేవుడు చేసిన కార్యము మనం తలంచుకోవాలి. దేవుడు ఎక్కడ ఉన్నాడంటే వేరే ఎక్కడే కాదు, మన బ్రతుకులోనే ఉంటుంది. యేసు తన శిష్యులకు ఏమన్నారంటే, యు ఆర్ మై విట్నెసెస్ అన్నారు. అంటే మీరు నాకు సాక్షులై ఉందరు. ఇంకా మీదట నేను కాదు, మీరు నాకు సాక్షులై ఉందరు. విట్నెస్ అనే పదానం అంటే అర్థం మీకు తెలుసు, ఒక నీతి న్యాయస్థలములు అనగా కోర్టులో ఉన్నటువంటి ఒక పదం. అది అన్ని చోట్ల వాడాం ఈ పదం వాడేది కరెక్ట్గా కోర్టులో వాడుతూ ఉంటాం. అనగా కూడా తీర్పిచ్చినటువంటి ఒక జడ్జి ఉంటాడు, అక్కడ ఆర్గ్యుమెంట్ పెట్టినటువంటి అడ్వకేట్స్ ఆర్ లాయర్స్ ఉంటారు. అయినప్పటికీ విట్నెస్, సాక్షి అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ సాక్షి చెప్పినటువంటి ప్రతి మాటలను ఆ జడ్జి రాసుకుంటాడు. హీ విల్ నాట్ లీవ్ ఏ సింగిల్ వర్డ్ ఒమిట్. ఒక చిన్న పదం కూడా ఆయన విడిచిపెట్టడు. ఆర్గ్యుమెంట్స్ అన్ని వింటూ ఉంటాడు, కానీ సాక్షి ఇచ్చినటువంటి ప్రతి మాటలు రాస్తూ ఉంటాడు. యేసు తన శిష్యులకి చెప్పిన మాట ఏంటంటే, మీరు నాకు సాక్షులై ఉందరు. ఈ లోకములో దేవుడు లిటరల్గా, శరీరీతిగా, భౌతిక రీతిగా లేదు. ఇంకా మన జీవితంలో ఈ దేవుడు ఉన్నాడని నేను దేవునికి సాక్షిగా బ్రతకగలను. మనకి మతాలు, విశ్వాసములు కొద్దుగా ఉన్న మతాలు ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. మీ లోకములు ఏ మతమైనా తీసుకోండి, ఏషియా నుంచి, ఆసియా ఖండము నుంచి ఉన్నటువంటి మతాలు తప్ప ఈ ప్రపంచంలో ఏ మతాలు లేవు. లెక్క పెట్టుకోండి. అప్పుడు నేను మీరు ఉన్నటువంటి ఈ ప్రపంచం అని పోనీయండి, ఈ కాండము మన దేశము అనేకమైన విశ్వాసములతో కూడినటువంటి యొక్క ప్రాంతములో నేను మీరు ఉన్నప్పుడు ఆయన సమస్తమును అనుగ్రహించిన వాడుగా కూడా ఉన్నాడు. అదనమాట అక్కడ ఎవరు చదవండి ఒకసారి. ఆయన సంతులేని దానిని, ఆయన సంతులేని దాని అంటే బైబిల్లో ఎలా రాసింది, బ్యారన్ ఉమెన్ అంట. అంటే తెలుగులో పదం ఎందుకు, మనవులు మనుషుల యొక్క ఆ సంతాన పరంపర అన్న వ్యక్తిగత అనుభవాన్ని ఒక మాట చెప్తే, మా పరిచర్యలో లేకపోతే చర్చి వాళ్ళు భూటాన్లో, చైనాలో ఇటువంటి ప్రాంతంలో వెళ్ళి అప్పుడు అలాగే నా అనుభవాల్లో ఇన్ని స్థలాల్లో ఇన్ని ప్రాంతములు తిరిగి సంతోషిస్తూ ఉన్నాను. వీళ్ళు కేవలం ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు బిడ్డలు లేకపోవట సమస్య ఊచాను. గాడ్ హూ ప్రొవైడ్స్. ఈ లోకములు సుఖభోగములో ధన సమృద్ధిలో బ్రతికిన వారు అనేక మంది ఉన్నారు, కానీ హాస్పిటల్స్ మన దేశంలో ఉంటున్నాయి, మన రాష్ట్రంలో కూడా ఉంటుంది. చిన్న అడ్వైస్ ఇద్దామని నిలబడుతున్నాను, కానీ ఒక ప్రసంగం చేయడానికి కాదు. ఆమెలో సంతోషం కలుగు చేస్తుంది. ఈరోజు నిజముగా బర్త్డే అంటాం, కానీ ఈరోజు సాయంకాలం తెప్పిస్తానే ఉంటుంది. దానికి అర్థం ఏంటంటే, కావచ్చు ఇన్నాళ్ళు కలిగిన బ్రతుకు కంటే ఒక వ్యత్యస్తమైన జీవితమును అనగా అధికమైన సంతోషమును అనుగ్రహించిన ఒక దేవుని యొక్క సాన్నిధ్యం పడింది. బిడ్డను పెంచుకోవాల్సిన జ్ఞానం అవసరం లేదు. తల్లిగా ఉన్నప్పుడు బిడ్డలు స్కూల్కి వెళ్తాం మొదలుపెట్టినాక ఇంకా తల్లిదండ్రులుగా లేరు మనం అక్కడ. కానీ మనం అంటే ఒక బిడ్డ జన్మించిన, ఒక తల్లికి బిడ్డ జన్మించినప్పుడు ఒక బిడ్డ ఒకటే కాదు జన్మించేది. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. నాకు పాప పుట్టిందంటున్నారు, పాప బిడ్డలో భూమి మీద చెప్పొచ్చున్నది. ఈ జననం అనేది ఒక్క పూట జరిగింది కాదు. నీవు దేవుని వలన పంపబడు ముసలివాడు అయిన తర్వాత మరలా తల్లి గర్భములో మరలా ప్రవేశించి ఎలాగ జన్మించగలమని అప్పుడు ఏసన్నాడు. అట్లా కాదు, మన జీవితంలో వ్యత్యస్తమైన బ్రతుకులో మనం కొనసాగుతూ ఉండగా నూతన అనుభవంతో కూడా నిన్న నేను ఒక మీటింగ్కి వెళ్ళానమాట. మనకి కలిగింది ఏమున్నాయండి? మీరు సంపాదించగలరు, ఏ సంపాదించగలరు? ఈ బిడ్డని వారు సంపాదించగల, ఈ బిడ్డని వారు సంపాదించలేరు. రమేష్ తన జీవితాన్ని సంపాదించాల, గీత తన జీవితాన్ని సంపాదించలేదు. ఎందుకనగా అవన్నీ ఒక జీవిని తల్లిదండ్రులు కాపాడుకుంటున్నప్పుడు
ఆ బిడ్డకి ప్రత్యేకంగా నేర్పాల్సిన అవసరం లేదు. నాకు 2 పిల్లలు. నేను ఎవరు అని వారికి తెలిసినప్పుడు, నేను పోయే మార్గాన్ని వారికి తేటగా అగపడినప్పుడు, నా జీవితం నా పిల్లల ముందు ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు, నేను ఎలా బ్రతుకుతున్నాను, నేను ఎలా జీవిస్తున్నాను, నాకు నా ఇన్కమ్ ఏంటి, ఎలా ఖర్చు పెడుతున్నాను, నా భార్యతో ఉన్న సంబంధం ఏంటి, నా కుటుంబం ఏంటి, సంసారం ఏంటి, బ్రతుకేంటని నా పిల్లల ముందు యథార్థంగా కనిపించినప్పుడు ప్రత్యేకమైన ఎఫర్ట్ మనకు అవసరం లేదు. ఎందుకంటే ఒక మార్గం కనిపిస్తూనే ఉంటుంది. ఈ కాలంలో మనకు జరిగినటువంటి సమస్య ఏంటంటే మనం కూర్చోపెట్టి నేర్పిస్తూ ఉన్నాం. వీడిని నేర్చుకోగలిగితే ఈ ప్రపంచంలో ఎన్నో మార్పు కలిగేది, కానీ చూసి నేర్చుకోవాలి. ఈ కాలంలో రమేష్ని, గీతని ఆ బిడ్డ చూసి నేర్చుకోవాలి. వారి చూపులో మనం ఉన్నప్పుడు తప్పకుండా వారి మన మార్గాలు మనం నిరూపిస్తూ ఉంటాం. వీఆర్ షోయింగ్ ద వే ఫర్ ద చైల్డ్ టు గ్రో అప్. ఆ బిడ్డ పెరగడానికి, ఎదగడానికి అనే మార్గాన్ని చూపిస్తూ ఉంటానన్నమాట. కానీ కాళ్ళలో కూర్చోబెట్టి నేర్పిస్తున్నాం, స్కూల్లో నేర్పిస్తున్నాం, ట్యూషన్ సెంటర్ నేర్పిస్తున్నాం, ఇంటికి వచ్చినా కూడా మరలా నేర్పిస్తున్నాం. అంటే వీళ్ళు నేర్చుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే పక్క వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. నేను స్టూడెంట్స్ మధ్యలో సేవ చేస్తానన్నమాట. కాలేజెస్లో, మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, అలాగే చాలామంది చోట్లలో అప్పుడు ఎక్కువ పరిచయం అక్కడే చేసేవాడిని. అప్పుడు అలా ఉన్నప్పుడు నేను ఈ కాలేజీకి వెళ్తాను అన్నమాట. కాలేజీలో ఈవినింగ్ టైంలో హాస్టల్కి వెళ్తూ ఉంటాయి, పిల్లలు ఆడుతుంటారు అక్కడ. అప్పటికొచ్చి అక్కడ పోయి కూర్చున్నప్పుడు ఒకళ్ళొకళ్ళు వాళ్ళు ఫోన్ చేస్తారన్నమాట. నాన్నగారు ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఇంకొకటి ఎత్తాడు. వాడు ఎత్తి ఏం చెప్తున్నాడని నాకు వినపడుతుంది. ఏంటంటే, లేదంకుల్ వాడు చదువుతున్నాడు అన్నాడు. వాడు అండర్ మీద నుంచోని ఓడిబోల్ ఆడుతున్నాడు. మీరేమన్నా చదువుతున్నారా, మళ్ళీ ఇబ్బంది పట్టొద్దంటారు మీరు. మళ్ళీ ఈడని చెప్తున్నాడు అన్న వాడికి, ఇదే మీ బాబు ఫోన్ చేశాడంటాడు. వీడు కేకేస్తాడు అక్కడి నుంచి, అరే మీ బాబు ఫోన్ చేశాడరా అంటాడు. వీడెళ్ళి నుంచోని వినయముగా నాన్న చెప్పు నాన్న అంటూ ఉంటాం. ఎంతో మంది ఈ లోకములో ఈ విధముగా మోసపోయే తల్లిదండ్రులు ఉన్నారండి. మనం ఏం చదువుతామంటే, మా వాడు అక్కడ చదువుతున్నా, మా అమ్మాయి చదువుతుంది, ఈ విధంగా చెప్తూ ఉంటారన్నమాట. నేను మీకు ఓపెన్గా మాట చెప్తాను, ఈ చిన్నపిల్లల యొక్క జీవితం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా. ఎందుకంటే అనేక మంది ఈనాడు కుటుంబముగా, అక్కడ బైబిల్ ఏమంటుందంటే ఆ అటువంటి కుటుంబముగా చేస్తారంటుంది. ఒక బిడ్డ జన్మించుట వలన, ఒక బిడ్డ సంతానమును దేవుడు అనుగ్రహించినప్పుడు ఆ కుటుంబములో నూతనమైన సంతోషం, ఒక తల్లిగాను తండ్రిగాను ఒక అతి శ్రేష్టమైన సంతోషమైన కుటుంబముగా ఆ కుటుంబమును మారుస్తాను దేవుడు. ఎందుకంటే ఈనాడు మన జీవితము ఒక మార్గముగా మారిపోతుంది. అన్నిటికీ ప్రభు అంటే ప్రభుయే సమానం చెప్పుడు. ఆయన అన్నాడు, మీరు నాకు సాక్షులే ఉన్నారన్నారు, మీరు లోకము కుప్పై ఉన్నారన్నారు. అసలు మన జీవితము కంటే విలువైనది ఏదీ లేదు. మన సంపాదించినది ఏది మన జీవితము కంటే విలువైనదేం కాదండి. ఆ సంపాదన పోవడానికి ఎంతసేపు కావాలి? మీ స్నేహితుల్ని సంపాదించిన, ఈ లోకములు డబ్బు సంపాదించిన, ఏది జ్ఞానం సంపాదించిన, విద్య సంపాదించిన, ఏ సంపాదించినా కూడా ఈ జీవితము నుంచి ఏదైనా ఇవ్వగలిగితే దానికంటే గొప్పదా ఈ లోకములో ఏదీ లేదు. దేవునికి స్తోత్రం. నాకు తెలిసిన ఒక కుటుంబం వాళ్ళ పిల్లలకి గట్టిగా చెప్తూ ఉంటారన్నమాట. ఒక్కరోజు వెళ్ళాడు, వీళ్ళ అమ్మ నాన్న వాళ్ళు బాగా ప్రార్థన చేసేవాళ్ళు అన్నమాట. అంటే వీళ్ళు పొద్దాక ప్రార్థన అంటారు, పిల్లలు అడిగితే ఏమంటారంటే, హే నోరు చదువుకో అంటారు. వీళ్ళు ప్రార్థన, వాడు చదువు అంటారు. నేను ప్రార్థన చేసి వాళ్ళ గురించి అంటున్నారు, అపారం చేసుకోబాకండి. ఒకరోజు వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు. వీడేమన్నాడంటే, 9th క్లాసులో ఉన్న పిల్లాడు గురించి అంటున్నా నేను. వీడేం చేశాడంటే, ఆడి క్లాసుల్లో అమ్మాయిని ఇంటికి రమ్మన్నాడు అపార్ట్మెంట్లో. అక్కడ దేవుని వల్ల ఏమైందంటే, వాచ్మెన్కి డౌట్ వచ్చి ఆయన ఫోన్ చేశాడు, మీ అబ్బాయి యొక్క అమ్మాయిని తీసుకొచ్చాడు. 9th క్లాస్ అండి, పొద్దాక చదువుకోమన్నాడు, ట్యూషన్కి వెళ్ళమన్నాడు. ఇంకా ట్యూషన్కి వెళ్ళిపోతే మీరు సంతోషంగా ఉంటారన్నమాట. ఇంకా చదువుకుంటా ఉంటే మనం ఏదైనా పుస్తకం మధ్యలో ఏం పెట్టుకున్నాడో మనకు అనవసరం. పుస్తకం ముందు కూర్చుంటున్నాడా, వాడు ట్యూషన్కి వెళ్ళాడా, బడికి వెళ్తున్నాడా, అంతవరకు చాలు మనకి. మొత్తాన్ని తీసుకొచ్చినప్పుడు ఇద్దరు పిల్లలు రూమ్లో ఉన్నారు. తలుపు తీయట్లా భయం పుట్టి, తలుపు తీయకుండా ఇంకా భయం వేసింది. ఇంకేం ప్రమాదం జరిగితే ఏ సమానం చెబుతామండి. చివరికి మోసుకొని నా దగ్గర తీసుకొచ్చారు. ఎందుకు తెలుసా? భక్తి జీవితంలో కూడా కుటుంబములో సాక్షార్థముగా బ్రతకాలి.
ఊరికే ప్రార్థన చెప్పి వెళ్ళడం కాదు. మీ ప్రార్థన జీవితం ఏంటో పిల్లలకు తెలియచేయాలి. నీ సేవించే దేవుని కార్యం మీ పిల్లలకు తెలియాలి. నీ సాక్ష్యం ఉండాలి. బిడ్డను ఎలాగ అనుగ్రహింపబడిందని 10 మార్లు చెప్పాలి. అన్నం పెట్టినప్పుడు తెలియాలి, ఈ అన్నం నీకు ఎలా దొరుకుతుందని మీ పిల్లలకు మీరు చెప్పాలి. 10 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు తెలియాలి, నీ బిడ్డలకి ఇది ఎలా అనుగ్రహిస్తున్నావని తెలియాలి. మనం ఆలోచించాలి. నేను చెప్పింది దేవుని ఎరిగిన అనేక మంది గురించి. ఎందుకంటే మన దేవుణ్ణి ఎరిగిన వారిగా ఉన్నప్పటికీ ఈ లోక సంబంధమైన ఆశల కంటే మించింది మనకే లేదు. వాళ్ళు ఏంటి, అందరూ కష్టపడి పనిచేస్తాడు, కొంతమంది ప్రార్థన చేసి సంపాదిస్తారు, అంతే, తేడా లేదండి. కష్టపడి పని చేసేవాడు దానికి పని చేస్తూ ఉంటాడు. కొంతమంది కూర్చొని ప్రార్థన అన్నమాట, ప్రభు అది కావాలి ఇది కావాలని. అటువంటి భక్తి దైవ సంబంధమైన భక్తి కాదు. ఈ లోకములో దేవుని వల్ల దేవుడు సమస్తము సృష్టించిన వాడివే కానీ అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. ఆ కుటుంబములో ఆనందమును పుట్టించిన వాడు. తెలుగు బైబిల్లో కొంచెం ట్రాన్స్లేషన్లో డిఫరెన్స్ వచ్చింది. అయినప్పటికీ ఎలా రాసిందంటే, ఆ కుటుంబములో ఒక ఆనందమును కలిగిన తల్లిగా ఆ తల్లి జీవితాంతం ఈ బిడ్డ వలన ఆనందమును అనుభవిస్తుందని రాస్తుందన్నమాట. కాబట్టి చివరి ఒక మాట క్లోజ్ ఉందన్నమాట, యెహోవాను స్తుతించుడి. అంటే ఏం తెలుసా మీకు, మరణం వరకు రమేష్కు గీతకి దేవుడు ఒక పని చెప్పాడు. ఈ బిడ్డను బట్టి యెహోవాని స్తుతిస్తూ దేవుణ్ణి మహిమపరచి జీవించే జీవితం. అప్పుడు ఈ బిడ్డ ప్రభువులోను, ప్రభువుకు మర్యాదగాను, దేవునికి మర్యాదగాను, సంఘములో, సమాజములో, ఇంటిలో అందరికీ, ఊరిలో మీరు ఉన్నట్లయితే ఈ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడేవారుగాను ఆ బిడ్డలు బ్రతకగలరు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. తర్వాత ఒక మాట కూడా చదివి నేను ముగిస్తాను. వెళ్ళిపోయాను అక్కడ ఈ ఒక ఉదాహరణ చెప్పి 27, 28 వచనాలు త్వరగా. మొదటి శామ్యూయలు గ్రంథం 1వ అధ్యాయము 27, 28. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని. ఈ తల్లిగారు నాకు తెలుసు ఈ చర్చిలో వాక్యం చెప్పినప్పుడల్లా వీళ్ళు ముందు కూర్చున్న వాళ్ళు గీత అంత బాగా చాలామంది ఉంటారు. అప్పుడు ఎవరికైనా బిడ్డలు పుట్టారని వస్తే వీళ్ళు ముఖం చూడాలి, ఎలా చూడాలంటే అసలు మాడిపోయి. ఎందుకని ఇప్పుడు అలాంటి బ్యాచ్లు ఉన్నారు, మాకు లేదు కదా అలాంటి మీరు చూస్తారు చాలామందిని. ఇలాగ ఉండేవారు అన్నమాట. అంటే మనకు బిడ్డని కలిగి మునుపున్న మన మనసు, కలిగిన తర్వాత ఉన్న మనసు రెండు అన్నమాట. అప్పుడు ఇక్కడ ఈ స్త్రీ, హన్నా అని చెప్పబడినటువంటి ఈ స్త్రీ, ఒక బిడ్డ లేదు, అది కాకుండా తన జీవితంలో కలిగిన అవమానం రెండు ఉన్నాయి సమస్య ఆమెకి. ద సైకలాజికల్ ప్రెషర్ ఫ్రమ్ ద అవుట్ సైడ్, అంటే తన కుటుంబీకుల్లో ఉన్నటువంటి వారిలో నుంచి కలిగినటువంటి యొక్క ఒత్తిడి. రెండవది, నాకు ఒక బిడ్డ లేదని ఒక భారం, అవసరతలో ఉన్న బాధ, అవమానములో ఉన్న బాధ. ఇవి రెండు ఉన్నాయి. అవమానములో కలిగిన బాధ, అవసరములో ఉన్న బాధ. ఈ అవసరతలో ఆమె ప్రభు సన్నిధిలో ఒక్కనాడు ప్రార్థన చేసి ఆమెకు ఒక బిడ్డను అనుగ్రహించాడు దేవుడు. ఆ బిడ్డను తీసుకొచ్చిన తర్వాత ఆమె చెప్పిన మాట అన్నమాట మనం చదువుతుంది ఇక్కడ. 1 సంవత్సరం అయిన తర్వాత, ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత ఇలాగ ఒక సందర్భంలో ఆ బిడ్డను తీసుకొచ్చి ఏమంటుందండి ఈమె, ఈ బిడ్డను దయచేయమని, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించును. ఆ బిడ్డను చేతులు పట్టుకొని ప్రభువుని స్తుతిస్తూ ఈ బిడ్డ ఎలా దొరికిందని ప్రభు సన్నిధిలో చెప్తూ ఉంది. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. చాలా మంది బిడ్డలు పుట్టినప్పుడు ఏమంటారంటే దేవుడిచ్చాడు, ఇంకా దేవుడిచ్చాడని చెప్తా ఉంటారు. అది కొంచెం భక్తి ఎక్కువైతే ఇంకా అన్ని దేవుడు అంటారు. ఇంకా మా ఊర్లో ఇక్కడ సంగతి తెలియదండి. చాలా మంది ఏమంటే నా పరిచయమే ఉండదండి. ఊరికి ఏదో ఎప్పుడో ఒకసారి కలిసేవాళ్ళు కావచ్చు. ఏమండి బాగున్నారంటే వాళ్ళు ఏమంటారంటే మీ ప్రార్థన వల్ల, దేవుని కృప వల్ల బాగుందంటారు. నాకేం పరిచయం లేదు.
అంటే చాలామందికి మాటి మాటికి దేవుడిని అడ్డపెట్టుకుంటారు. అది ఏమవుతుందంటే మనకి ఆ భక్తిలో ఉన్నటువంటి ఆ శక్తిని త్యజించేవారుగా ఉంటున్నాం. ఇది మాట మాటికి దేవుడు ఇచ్చారని మనం చెప్పటం కాదు, క్లియర్గా వీ హ్యావ్ టు అక్నాలెడ్జ్ వాట్ గాడ్ హాస్ గివన్. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ ఒక్క మేలును మనం ఏం చేసుకోవాలంటే అది మనం గుర్తించుకోవాలి అంటిల్ వి డై. నా పిల్లలకు నేను చెప్తానండి, నా వైపు చూస్తారమ్మా, కొంచెం ముగిస్తాను, నేను బోరు కొడుతుంది కదా, నాకు అర్థమవుద్ది. మీకు ఇలాంటి బోధలు నచ్చవని బాగా తెలుసు, మీకేది కదా అందరికి నచ్చవు, అప్పుడు ఏం పర్లేదు. ఏంటంటే నా పిల్లలకు నేను చెప్తానండి, మా పిల్లాడు వాడు ఇంటర్మీడియట్ అయినప్పుడు న్యూజిలాండ్లో నాకు తెలిసిన ఒక అతను తీసుకెళ్ళిపోయాడు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత అంటే 17 వయసు ఉన్నప్పుడు నా చర్చిలో ఒక సహోదరుడు, అతను న్యూజిలాండ్లో ఉంటాడు, అతను తీసుకెళ్ళిపోయాడు. అక్కడే చదువుకున్నాడు, అక్కడే ఉంటున్నాడు. వెళ్ళి ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది. అప్పుడు 17 ఇయర్స్లో వాడు వెళ్ళాడు. అంటే నేనేం పంపలేదు, అవకాశం వాళ్ళే కల్పించారు. అప్పుడు అంత పెట్టుబడి పెట్టే డబ్బు ఏం దేవుడు నాకు ఇవ్వలేదు, అంటే సేవ కోసం ఇచ్చాడు కానీ అంత కష్టపడే డబ్బులు వేయలేదు. తర్వాత మా పాప ఇప్పుడు +1 చదువుతుంది. వాళ్ళకి ఇబ్బంది, దేవుని వల్ల ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు, ఆహారంకి ఇబ్బంది లేదు, కష్టం ఏం లేదు. అయినప్పటికీ ఎప్పుడైనా ఒక పూట కూడా నిర్లక్ష్యం, అన్నం దానికి మర్యాద లేకుండా తింటే ఈరోజు కూడా చెప్తానమాట, ఇది ఇచ్చింది ఎవరని, ఇది ఇచ్చింది ఎవరని. మరణం వరకు తల్లిదండ్రులు నమ్మకస్తులుగా బ్రతకాలి. బిడ్డలు దేవుని వల్ల దీవించబడిన బిడ్డలుగా బ్రతకాలంటే ఈరోజు కూడా అది నేను నా గురించి చెప్పట్లేదు, నా జీవితంలో నాకున్న కోరిక చెప్తున్నాను. ఈరోజు కూడా మన జీవితంలో అక్కడ హన్నా చెప్తుందన్నమాట, ఈ బిడ్డ కొరకు నేను ప్రార్థన చేశాను కాబట్టి ఈ బిడ్డను నేను యెహోవాకు ప్రతిష్ఠ. అర్థం ఏంటంటే ఈ బిడ్డ యెహోవా నామమును బట్టి బ్రతకాలని తల్లి అయిన నేను నన్ను ప్రతిష్ఠిస్తూ ఉన్నానని మరొక విధంగా చెప్పగలం. అన్లెస్ యూ కమిట్ యువర్ లైఫ్ యాజ్ ఎ మదర్, ఒక తల్లిగా నీ జీవితాన్ని ప్రతిష్ఠించకపోతే, ఒక తండ్రిగా నీ జీవితాన్ని ప్రతిష్ఠించకపోతే నీ బిడ్డలు ఎలాగా పిల్లలుగా ప్రతిష్ఠింపబడుతూ ఉంటారు. అక్కడ గొప్పదనం ఏంటంటే ఆయన మనకు చేసిన కార్యమును గుర్తిస్తూ జీవితాంతం బ్రతుకుతూ ఉన్నప్పుడు మరణం వరకు మీరు మీ కుటుంబం ఒక గొప్ప సాక్ష్యం నిలబెట్టుకుంటారు. ఆ సాక్ష్యం ఏంటంటే ఎల్లప్పుడూ మీ ఇంట్లో యెహోవాను స్తుతించుడి అనే ఒక సత్యము ఎల్లప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి అన్నమాట. అంటే మీ పిల్లల్ని చూసినప్పుడు మీరేం చేస్తారు తెలుసా, మీ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదనమాట సాక్ష్యం. అనేక మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చూసినప్పుడు సంతోషించేవారు ఎంతమంది ఉన్నారో తెలియదు. బయటికి మాత్రం గొప్పగా చెప్తాం, మనం అందరం చెప్తాం, ఆడు ఉద్యోగం చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు అని చెప్తూ ఉంటాం. మనమందరూ అలాగే చెప్తాం. ఇప్పుడు నా పిల్లల గురించి నేను గొప్పగా చెప్పడం కాదు, ఈ రోజు వరకు ఉన్న సంగతి చెప్పాం. రేపు వాళ్ళ సంగతులు ఏంటో నాకు తెలియదు, కానీ నాకున్న బాధ్యత నేను మర్చిపోకూడదు. నా బ్రతుకు దేవుడు చేసిన కార్యమును ఐ అక్నాలెడ్జ్ హిస్ బ్లెస్సింగ్స్, ఆయన నాకు చేసిన మేలును నేను గుర్తించకపోతే ఈ నా జీవితం వ్యర్థము. దాని కొరకు ఒక బర్త్డే అవసరం లేదు. నాకు తెలిసి ప్రతి సంవత్సరం ఇలాగే స్టేజ్లు కట్టి వాళ్ళు బర్త్డే చేసుకోరనుకుంటున్నాం, చేయలేరేమో అనుకుంటున్నాం. మనం అందరూ చేయలేము, కానీ ఈరోజు మొదటి దినముగా సంతోషముతో ఈ కుటుంబముకి నేను కోరుకున్నది ఏమనగా, తల్లిదండ్రులుగా వారు ఆ బిడ్డ కొరకు ప్రతిష్ఠింపబడుచున్నప్పుడు తప్పకుండా యెహోవా దేవుడు అనుగ్రహించిన ఒక బిడ్డగా మీరు ఆ బిడ్డను జీవితాంతం చూడగలరు. అనగా మరొక మాటలో చెప్తే, ఆ బిడ్డను చూసినప్పుడల్లా తల్లిగా తండ్రిగా మీరు ప్రభువుని స్తుతించగలరు. సంతోషమును కలిగినటువంటి ఒక కుటుంబముగా దేవుడు మీ కుటుంబాన్ని చేయగలరు. దానికి బిడ్డల కంటే బాధ్యత తల్లిదండ్రులైన నాకు మీకు మనకందరికి ఉన్నాయని దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నది. యేసు మానవుడుగా ఈ లోకములో జన్మించాడు. ఆయన హీ ఇన్కార్నెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్, మనిషిని రూపములో ఎందుకు జన్మించాడంటే
ఆయన దేవుడుగా ఉన్నవాడు మానవ రూపములో జన్మించాడు. ఈ కాలంలో అనేక మంది మానవులుగా ఉన్నవాడు దేవుడుగా మారుతున్నారు. అది నాకు అనవసరం. కానీ నేను సంతోషంతో చెప్పిన మాట ఏంటంటే, యేసు నిజం దేవుడైన వాడు మానవుడుగా జన్మించిన ఇష్టపడ్డారు. దానికి అర్థం ఏంటి? మన జీవితాన్ని ప్రేమించిన ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు మానవ జీవితం ఈ లోకంలో కొనసాగించాలని కుటుంబములో తల్లిదండ్రులకు పుట్టి ఒక బిడ్డగా తండ్రికి తల్లికి లోబడి, అనగా ఆ తల్లిదండ్రులు కష్టములు నష్టములు, నాకు తెలిసి ఈనాడు గీతకు రమేష్కు ఉన్నకంటే భయంకరమైన కష్టమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఉండటానికి ఇల్లు లేదు, తిరగటానికి వాహనాలు లేవు, వాళ్ళ ఆహారం ఎలా సంపాదించారో నాకు తెలియదు. జన్మించడానికి ఒక పశుపాకని వారు చూశారు. బ్రతకడానికి అనేక ఊర్లు మారి మారి బ్రతికారు. ఆ బిడ్డ నిలబెట్టుకోవడానికి అనేక ప్రాంతాలు తిరిగారు. అంత కష్టాలు నాకు తెలిసి ఇక్కడ ఉన్న ఎవరికి లేదు. ఆఖరి యేసు ఈ లోకములో ఒక సాధారణమైన పల్లెటూరులో వడ్రంగివాడైన ఒక జోసెఫ్ అని ఒక తండ్రి, ఒక వ్యక్తి కుమారుడుగా, ఆయన కుమారుడుగా ఆయన బ్రతికాడు. అవమానం అనుభవించిన తల్లికి కుమారుడుగా వారికి లోబడి పెరిగారు. దానికి అర్థం ఏంటి? ఇట్ ఈస్ పాసిబుల్. ఒక మంచి కుటుంబమును, మంచి జీవితమును, దేవుని వల్ల ఆశీర్వదింపబడిన బ్రతుకును కట్టడానికి మనకి డబ్బుతో పని లేదు, మతముతో పని లేదు, కులముతో పని లేదు, చదువుతో పని లేదు, సాలరీతో పని లేదు. పని ఒక్కటన్నమాట, దేవుని వాక్యానుసారముగా ప్రతిష్ఠింపబడినటువంటి ఒక కుటుంబం. ఆ కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలను చూచినప్పుడు ఆ బిడ్డను బట్టి తల్లిదండ్రులైనటువంటి మీరు ప్రభువుని స్తుతించాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడు ధారాళంగా దీవించిన కాక. థ్యాంక్ యూ వెరీ మచ్. మనమందరం చక్కని సందేశాన్ని విన్నాం. సొంత లేని వారిని ఇల్లాలుగా చేసే దేవుడు. రమేష్ బ్రదర్ గీత జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. లేఖన ప్రకారంగా హన్నా తనకిచ్చిన బిడ్డను దేవుడి సన్నిధిలో ప్రతిష్ఠించింది. అదేవిధంగా చిన్న బిడ్డను దేవుని కొరకు మనం ప్రతిష్ఠిద్దాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. తల వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా మీ అనాది సంకల్పంలో నీ కుమారుడు రమేష్ని, గీతాని మీరు మీ యొక్క దయలో మీరు ఏకము చేసి వారి జీవితంలో 10 సంవత్సరాలకు ఉన్నటువంటి నిరీక్షణ సంఘం యొక్క ప్రార్థన ద్వారా, వారి యొక్క ప్రార్థన ద్వారా, విశ్వాసము ద్వారా మీరు అద్భుతమైన కార్యాన్ని చేసి మీ లేఖనానుసారంగా ప్రభువా సొంతులేని వారిని ఇల్లాలుగా చేస్తాను, సంతోషము గల తల్లిగా చేస్తాను, యెహోవాను స్తుతించడని చెప్పిన మాట ప్రకారముగా వారి జీవితంలో మీరు ఇచ్చిన గొప్ప కార్యము కొరకే మీకు వందనాలు, స్తోత్రాలు. వారు వ్యక్తిగతంగా మిమ్మల్ని స్తుతించడం మాత్రమే కాకుండా ఇదిగో తండ్రి మీరు చేసిన మేళ్లను బట్టి ప్రజలందరి ఎదుట నేను యెహోవాను స్తుతిస్తానని దావీదు చెప్పినట్లుగా ఇదిగో ఈరోజు ప్రభువా ఇదిగో ప్రజలందరి ఎదుటనైనా వారి జీవితంలో మీరు ఇచ్చిన ఆ బహుమానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉండగా మీరు చెప్పిన లేఖన ప్రకారముగా నన్ను మహిమపరుచు వారిని నేను మహిమపరుస్తానన్నారు. తండ్రి, ఈ బిడ్డల జీవితంలో మీ గొప్ప మహిమ గల కార్యాలు ఇంకము అనేకమైనవి జరుగునుగాక. తండ్రి, చిన్న బిడ్డను అయా మీ సన్నిధానానికి తీసుకొని వస్తున్నాం. అన్న ప్రభువా తన జీవితంలో 25 సంవత్సరాలు బిడ్డలు లేక తండ్రి నైనా ఎంతో బాధపడి ఉంది. వెలుపట పోరాటములు తండ్రిలోన, బయట పోరాటములు, లోపట పోరాటములు, అనేక పోరాటముల నడుమ మీ సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు తండ్రి హన్నా జీవితంలో మీరు గొప్ప కార్యం చేశారని విన్నాం. అయితే తండ్రి ఆ బిడ్డ అనుకున్నట్లుగా తండ్రి సమూయేలుని మీ సన్నిధానానికి తీసుకొని వచ్చి ప్రతిష్ఠించింది ప్రభువా. అదేవిధంగా ఈ దినమంది ప్రభువా ఈ చిన్న బిడ్డను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మీ కొరకు ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. రాబోతున్న దినాల్లో ప్రభువా ఈ బిడ్డ దెబోరా మీద ఉన్న ఆత్మ ఈ బిడ్డ మీద ఉండునుగాక, ప్రవచించే బిడ్డగా ఉండునుగాక. ఈ అభిషేకముతో ఈ బిడ్డ బ్రతుకు దినములన్నిటి కూడా నైనా కృపాక్షేమము కలిగి నివసించునుగాక. మీకు స్తోత్రం తండ్రి. ఈ బిడ్డనైనా అడుగు జాడలు సారము వెదజల్లునుగాక. బాల్య దినము నుంచినైనా ఆ బిడ్డ తండ్రినైనా బ్రతుకు కాలం అంతా కూడా నీ
నీ కొరకు ప్రతిష్ఠించబడిన బిడ్డగా, ఒక ప్రత్యేకమైన బిడ్డగా ఆ బిడ్డను చూసిన వారు మిమ్మల్ని చూసే కృప అనుగ్రహించబడును గాక. తండ్రి, తల్లి ఎంతో చక్కని కోరిక సంఘమును ప్రార్థించమని కోరింది నైనా. ఆ బిడ్డను పెంచుటకు జ్ఞానము కోసం ప్రార్థించమని కోరింది ప్రభువా. జ్ఞానమునకు ఆధారభూతులను యేసయ్య మీరే వారికి చక్కని జ్ఞానం ఇచ్చి మీ దాసులు చెప్పినట్లుగా ఆ బిడ్డ ముందు తల్లిదండ్రులు మాదిరిగా ఉంటూ నీ కొరకు ప్రయోజనమైన పాత్రగా బిడ్డను పెంచి కుటుంబమునకును సమాజమునకు సంఘమునకు అనేకులకు ఆశీర్వాదకరంగా బిడ్డ జీవితం ఉన్నట్లుగా కృప ఇచ్చేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని ఆ బిడ్డను మీ కొరకు ప్రతిష్ఠిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. Welcome, Holy Spirit. Be here with your presence. Fill me with your power. Live inside of me. Welcome, Holy Spirit. Be here with your presence. Fill me with your power. Live inside of me. You're the living water, never drying fountain, comforter and counselor. Take complete control. You're the living water, never drying fountain, comforter and counselor. Take complete control. Welcome, Holy Spirit. Be here with your presence. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. అలాగే మా ఆత్మీయ తండ్రి గారు రణి అన్న గారిని బట్టి, ఆయన పిలిచిన బట్టే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. థ్యాంక్ యూ అన్న. అలాగే వచ్చిన మా స్నేహితులకి, సహోదరులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా దేవాని సహాయం, నీ కృప, నీ కరుణను బట్టి వందనములు. ఈ రాత్రి సమయంలో ఈ విధంగా చేరి స్తుతించినట్లు మాకు ఇచ్చిన అవకాశమును బట్టి స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభువా. నీ సాన్నిధ్యంను బట్టి, నీ కృప, నీ కరుణను బట్టి వందనాలు. రమేష్ను బట్టి, గీతను బట్టి, నిమ్మను బట్టి స్తోత్రాలు. వారి ఇరువురుగా మాకు పరిచయం అయింది, కానీ ఆ బిడ్డని దేవా సాక్షార్థముగా మీరు అనుగ్రహించారు. మీకు స్తోత్రములు. అది కుటుంబాన్ని దీవించమని, ఇక మందు పరమందున్న సమస్త మేళ్లతో దీవించమని వేడుకుంటున్నాం. అలాగే ఇక్కడ నిలబడుచున్న ప్రతి ఒక్క కుటుంబాలను బట్టి, సహోదరులందరిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ నీకు మహిమగా మా అందరిని నిలబెట్టమని, దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసు ప్రభువు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. మీరు వచ్చిన ప్రతి ఒక్కరు ఫోటో దిగాలి మాతో. భోజనం చేస్తూ, కొంచెం టైం కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి భోజనం చేసే వాళ్ళు భోజనం చేస్తూ, ఫోటో దిగాల్సిన వారు రావాలి కంపల్సరిగా. థ్యాంక్ యూ.